ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. మరి యోసేపు ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాడు. బానిసగా ఉన్నప్పుడు వర్ధిల్లాడు, చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పుడు వర్ధిల్లాడు, మరి గొప్ప స్థాయికి సింహాసనానికి చేరినప్పుడు కూడా ఆయన వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆయన వర్ధిల్లడానికి కారణం అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. మరి యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. అదే సమయంలో అతడు వర్ధిల్లడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే క్షమించేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అన్నలు అతనికి అన్యాయం చేశారు, అసూయ కలిగి ఉన్నారు, కానీ వారిని హృదయపూర్వకంగా క్షమించి వారిని ఆదరించి మరి వారికి ఒక చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. మరి నీ జీవితంలో కూడా అన్నిట్లో కూడా నమ్మకంగా ఉంటావో, మరి అందరినీ క్షమించేవాడిగా ఉంటావో, నిన్ను కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్.